అదును చూసి మరోసారి భారీ దెబ్బ కొట్టాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారీ టారిఫ్లతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ వార్కు ఆ యుద్ధానికి తెరలేపినట్టుగా కనిపిస్తోంది. అమెరికాలోని దిగుమతి అయ్యేటువంటి స్టీల్, అల్యూమినియంపై గతంలో విధించినటువంటి 25% టారిఫ్ ను డబుల్ చేసేశాడు. 50% పెంచేశారు. ఈ పెంపు ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. అమెరికా దేశ భద్రత, పరిశ్రమల రంగాన్ని రక్షించేందుకు ఈ చర్య అత్యంత కీలకమని ట్రంప్ పేర్కొన్నారు. యూకేతో వాణిజ్య ఒప్పందం అమల్లో ఉండడంతో ఆ దేశానికి మాత్రం 25% టారిఫ్ కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. దీన్ని అమెరికాలో ఇళ్ల నిర్మాణం, వాహనాలు, ఇతర వస్తువులను తయారు చేయడానికి దిగుమతి చేసుకుంటున్నటువంటి లోహాల ధరలు దీంతో పెరుగుతాయి. ఉక్కు, అల్యూమినియం దిగుమతితో కూడా అమెరికా 50% టారిఫ్లు అమలు చేస్తే భారత ఎగుమతిదారులపైన ప్రభావం పడుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంచనా వేసింది. 2024-25లో మన దేశం నుంచి 38,000 కోట్ల ఇనుము, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి.